హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ కొన్ని మీషోలో తీసుకున్న ప్రోడక్ట్ చూపిస్తూ ఉన్నాను. ఇది వచ్చేసి హెయిర్ పెట్టుకునేదని, హెయిర్ ఫ్రీగా వదిలేసుకొని మనం వెనకాల పెట్టుకున్నామంటే చాలా మంచి లుక్తో ఉంటుందన్నమాట. చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి. ఇది చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇప్పుడు ఎవరైనా పెట్టేస్తున్నారనమాట. ఇలా చూడండి, ఇలా పెట్టుకుంటే మంచి లుక్తో ఉంటుంది. ఇందులో మనకు కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు. చూడండి, నేను పెట్టుకుంటే ఇలా లుక్ ఉందనమాట. హెయిర్ పొడవుగా ఉన్న, షార్ట్ ఉన్న, ఎలా ఉన్నా కూడా పెట్టుకోవచ్చు అండి. మంచి లుక్తో ఉంటుంది. బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇందులో చాలా మంచి మోడల్స్ కూడా ఉన్నాయి. నేనైతే ఇది పెట్టాను, చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని. చూడండి, నేను పెట్టుకుంటే ఇలా ఉంది చూడండి. చాలా బాగుంది కదా. 98 ఎంతో పడింది. కాస్ట్ అయితే చాలా తక్కువగానే ఉంది. పిల్లలకైతే చాలా సెట్ అవుతుంది. ఇది నేను పెట్టుకుని చూపిద్దామని పెట్టుకున్నాను, చూపిస్తున్నాను. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చాలా బాగున్నాయండి. అలాగే ఇది వాల్ డెకరేషన్ ఐటమ్ అండి. ఇది కూడా చాలా బాగున్నాయి. ఇవి అంటే లవ్ అనే ప్యాటర్న్తో వచ్చిందనమాట. ఈ డిజైన్ వచ్చేసి ఇది వుడెన్తో చేశారండి. అంటే ఎక్కువ ఏం మందం లేవు, చాలా లైట్ వెయిటే ఉన్నాయి. మనం పెట్టుకొని వాటికి హోల్స్ కూడా ఇచ్చారనమాట. ఆ హోల్స్ అనేది మనము వీటిని వాల్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి. వాటికి చిన్న చిన్న మనం బొకేలు పెద్దవేం పెట్టాల్సిన, అంటే ఫ్లవర్ వాజులు పెద్దవి పెట్టడానికి వీలు కాదు, చిన్నవి పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ నేను చూపించిన వాటిలో పెట్టారు కదా, అలా పెట్టచ్చు అనమాట. చాలా బాగున్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. చూడండి, వీటికి అక్కడక్కడ చిన్న హోల్స్ కూడా ఉన్నాయి మధ్యలో. ఇవి కాకుండా, ఇవి పెట్టడానికి ఉండేవి కాకుండా మళ్ళీ పైన మధ్యలో ఇచ్చారండి. మనము గోడకి నట్లు బిగించి వాటికి ఫిట్ చేసుకోవచ్చు అనమాట. చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయండి. ఎవరికైనా కావాలనుకుంటే మిస్ చేసుకోవద్దని. మంచి క్వాలిటీతో ఉన్నాయి. ఇదే వాటర్లో పడిన ఏం కాదు, అంటే మనం తడపకూడదు, ఎందుకంటే వుడెన్ కాబట్టి ఎక్కువ వాటర్ తడిచినా కూడా ఉబ్బుతాయి అన్నమాట. తొందరగా పాడవుతుంది. మనం అప్పుడప్పుడు టిష్యూ పేపర్తో అలా క్లీన్ చేసుకుంటూ ఉంటే నీట్గా ఉంటాయి. కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి. చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే. మనం కాస్ట్ కూడా అంత ఎక్కువ ఏం పెట్టలేదండి. మీకు ఎలా నచ్చాయి ఏంటి అనేది నా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇది వచ్చేసి తాజ్ మహల్ అండి. ఇది నేను చాలా కొంచెం బిగ్ సైజ్ వస్తుంది, లైటింగ్ అట్లా పడుతుంది అని అనుకున్నాను. కానీ ఓపెన్ చేసి చూస్తే అంత లేదనమాట. ఓన్లీ అందులో ఇవి మినుకులు వేస్తారు కదా, తణుకులు, అవి ముస్లిమ్స్ వాళ్ళు మగానికి వేసుకుంటే ఎలా అనిపిస్తాయి అలా అనిపిస్తూ ఉందండి. నాకైతే అట్లా అనిపించింది. అందులో లోపల వాటర్ వేసి అందులో అవి ఆ తణుకులు అనేది వేశారనమాట. నాకెందుకో అంత అనిపించలేదు. కానీ సైజు నేను కొంచెం బిగ్ సైజ్ వస్తుంది అనుకున్నాను, కానీ చాలా స్మాల్ సైజ్ వచ్చింది. డెకరేషన్కి అయితే బాగుంటుంది. మరి అంత చిన్న సైజు మనం పెట్టి దూరం నుంచి చూసినా కూడా అదేం కనిపించదు. కొంచెం బిగ్ సైజ్ అయితే బాగా కనిపిస్తుంది కదా, కానీ అలా లేదండి. చిన్నగా ఉందన్నమాట. చూడండి, చేతులు అరచేతులు అంతే ఉంది, అంత కూడా లేదు, అంత వెడల్పు కూడా లేదు, చాలా చిన్నగా ఉంది అనమాట. చూడడానికైతే క్యూట్గా ఉంది, కానీ ఎంత బిగ్ సైజ్ ఏం కాదండి. చూడండి, దీనికి మళ్ళీ వాటర్ తీసేయడం పెట్టడం అట్లా ఏం లేదు. బటన్ కానీ ఆన్ చేసేది కానీ ఆఫ్ చేసేది కానీ అట్లా ఏం లేదనమాట. నేనైతే అట్లా ఉంటుందని అని పెట్టాను, కానీ నా ఎక్స్పెక్టేషన్ చాలా రాంగ్ అనిపించింది. ఇది వచ్చేసి మ్యారీగోల్డ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండి. మనం డోర్ దగ్గర వేసుకోవడానికి చాలా మంచి లుక్తో ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇవైతే నాకు చాలా బాగా నచ్చేసినాయి. ఇదంతా మనం కలర్స్ పేపర్స్ ఉంటాయి కదా, ఆ కలర్స్ పేపర్స్ అంటే న్యూస్ పేపర్స్ కాదండి, ఈ ప్లాస్టిక్ పేపర్స్, ఆ పేపర్స్తో చేశారనమాట. చాలా బాగున్నాయి. ఇది మనం ఇంట్లో అయినా చేసుకోవచ్చు, రెడీ చేసుకోవచ్చు మన దగ్గర ఆ మెటీరియల్ ఉంటే. కాస్ట్ కూడా అంత రీజనబుల్ ప్రైస్లోనే ఉందండి. చాలా మంచి లుక్ ఉంటుంది. మనకి సడన్గా చెండు పూలు దొరకలేదు అన్నప్పుడు ఇవి మనం ఆర్టిఫిషియల్గా వెంటనే అరేంజ్ చేసుకోవచ్చు అండి మన దగ్గర ఉంటే. గణపతి పూజ టైంలో కానీ, తర్వాత దసరా టైంలో కానీ, ఏదైనా ఇంట్లో ఫంక్షన్లు జరిగినప్పుడు కానీ, అలా ఇంటిని వాకిలి దగ్గర డెకరేషన్ చేసుకోవడానికి చాలా బాగున్నాయి. చూడండి, మధ్యలో వచ్చేసి గణపతి వచ్చింది, కింద చిన్న గంటలు కూడా వచ్చాయి చూడండి. అన్నిటికీ మధ్యలో ఒక్కటి గణపతి వచ్చాడండి. మళ్ళీ ఆ పక్క ఈ పక్క పెద్దగా వాల్కి అటు సైడ్ ఇటు సైడ్ పొడవునా కూడా వచ్చాయండి. నేను డోర్కి వేసాను, ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూపిస్తాను చూడండి. చాలా బాగున్నాయి. ఇదైతే క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి.
నేను అనుకున్న దానికన్నా ఇంకా మంచిగానే వచ్చాయన్నమాట. చూడండి వాల్‌కి ఏస్తే ఇలా ఉంటుందండి. ఏమంటే మా వాకిలి ఎక్కువ వెడల్పు లేదు కాబట్టి కొంచెం కిందికి అనిపిస్తా ఉంది. ఇంకొంచెం సైజు వెడల్పున్న డోర్‌లకైతే చాలా బాగుంటుంది. లేదంటే ఆ వారం ఈ వారం ఒకటి తీసేసుకోవచ్చనమాట మనము. కట్ చేసుకొని అట్లా అయినా జాయింట్ చేసుకోవచ్చు. లుక్ అయితే చాలా బాగుంది చూడండి. ఇందులో డిజైన్స్ ఇంకా వేరే వేరే మోడల్స్ కూడా ఉన్నాయి. నాకైతే ఇలా నచ్చింది. మరి నా వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఓకే మరి బాయ్. సీ యూ.